ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు నేరుగా ప్రాజెక్టులో చేరుతుంది. మనం ప్రస్తుతం ఎలంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎలంపల్లి ప్రాజెక్టు వద్ద ఆ విజువల్స్ చూపెడుతున్నాం. ఎలంపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా నిండు కుండలా మారిన పరిస్థితి కనబడింది. ఎటు చూసినా ఆ జలకళ సందర్శించుకున్న పరిస్థితి. గతంలో ఒక రకంగా ఎలంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే ఇటు మిడ్ మానేర్కు సంబంధించిన పంప్ లైన్ల ద్వారా కొంత వాటర్ను కూడా అందించిన పరిస్థితి కనబడింది. అయితే మనతో పాటు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. సార్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ స్వామి గారు ఉన్నారు. అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనకు 20.1 టీఎంసీ టోటల్ అండి. దాంట్లో 18.6 వరకు ఇప్పుడు టీఎంసీ వచ్చింది. రాత్రి నుంచి ఫ్లో పెరుగుతుంది. 83,000 ఇన్ఫ్లో వస్తుంది. మనం 20 గేట్ల ద్వారా కిందికి ఒక 1,22,000 క్యూసెక్స్ పంపిస్తున్నాము. గంటకు వాటర్ లెవెల్ ఇన్ఫ్లో కూడా పెరుగుతుంది. మనకు కడెం నుంచి వస్తుంది, కొంత క్యాచ్మెంట్ నుంచి కూడా వస్తుంది. అది వస్తున్నా ఉంటే మనం దాన్ని బట్టి రేజ్ చేస్తూ ఉంటాం. ఏంటి సార్, అంటే ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏమన్నా అప్రమత్తం చేశారా? ప్రాజెక్టు సంబంధించిన పరిస్థితి ప్రస్తుతం ఎట్లుంది? ఇప్పుడు నిన్నటి సాయంత్రం నుంచే అందరికీ మొత్తం మన పై అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మనం మెసేజ్ పంపడం, అలర్ట్ మెసేజ్ పంపడం జరిగింది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి అందరినీ అలర్ట్ చేశారు. ఎలాంటి సమస్యలు లేవు. సార్, అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఏమన్నా పంపింగ్ చేసే అవకాశం ఉందా అటు మిడ్ మానేర్కు? ఎట్లా నెక్స్ట్ పంపింగ్ చేయొచ్చు. మెయిన్గా డ్రింకింగ్ వాటర్ కూడా మనకు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కు ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మనం రోజుకు 331 క్యూసెక్స్ ఇస్తాము. ఇయర్లీ 10 టీఎంసీ ఉంటుంది. మంచిర్యాలు, మిషన్ భగీరథ కానీ, ఇటు రైట్ సైడ్ రామగుండం కానీ, ఎన్టీపీసీకి మెయిన్గా ఎన్టీపీసీకి రెగ్యులర్ త్రూఅవుట్ ఇయర్ పోతుంది పవర్ ప్రొడ్యూషన్. దానికోసం మొత్తం మీద అయితే హ్యాపీ కదా ప్రాజెక్టు నిండుకుండలా? చాలా హ్యాపీ అండి. ఇది అందరూ మనకు అంటే తెలంగాణ దాదాపు ఇదే కవర్ చేస్తుంది. ఎల్లంపల్లి మెయిన్. ఇది చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పబోతున్నారు సార్ ఆర్టీవీ ద్వారా ప్రజలకి? మెయిన్గా ఏంటంటే ముందు మనం ఈ ఫ్లడ్ టైం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. రివర్ గోదావరి కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి. ఏ టైంలో వరద వస్తుందో పోతుందో కాబట్టి ఎవరు కూడా నీటిలోకి రాకుండా చూస్తున్నాను. అదేవిధంగా మీతో మెయిన్గా కోరుకునేది అంటే ఈ ట్రాఫిక్, ఈ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసిన టైంలో అలౌ చేయట్లేదు. ఎవరు రావద్దని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా గేట్లు ఓపెన్ చేసిన సమయంలో ట్రాఫిక్ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ప్రాజెక్టు ఏదన్నా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ప్రాజెక్టులో నీళ్ళు రావడం వల్ల చాలా సంతోషంగా ఉందని ఇటు ఇరిగేషన్ అధికారి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు తెలంగాణకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఒక రకంగా ఇక్కడ నుంచే ఎక్కువగా పోతుంది కాబట్టి ప్రధానంగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు వాటర్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటామని చెబుతున్న పరిస్థితి. మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా రామగుండం పవర్ ప్లాంట్ కావచ్చు, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడ నుంచే పంపించే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతానికి 20 గేట్లను ఎత్తి 18 టీఎంసీల స్టోరేజ్ను చూస్తున్న పరిస్థితి. దాదాపుగా 83,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 1,23,000 క్యూసెక్ల వాటర్ను కిందికి వదులుతున్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద అయితే ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.